పునరుజ్జీవితులు. పూర్వకాలమందు పాషాణుడు అనే బెస్తవాడు ఉండేవాడు. వాడు వేటయందు నిపుణుడు. అయితే ఎంతసేపు తన క్షేమమే చూసుకుని తన కీర్తి కోసమే తాపత్రయపడేవాడే కాని తన భార్య బిడ్డల గతి ఏమిటా అని తలపోసేవాడే కాదు. ఇలా ఉండగా ఒకనాడు వానికి ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక వాణి పలికింది, నీ భార్యను 5 బిడ్డలను ఎంతకాలం ఇలా హింసలు పెడతావు? రేపు ఉదయం తూర్పు దిశన ఉన్న చిలుక సరస్సుకు పోయి నేను చెప్పే మంత్రం చెప్పిస్తూ ఒక రావి మండతో నీటిపైన దీక్షగా కొట్టి ఏం జరుగుతుందో చూడు అంటూ ఆ వాణి ఒక మంత్రం ఉపదేశించి మాయమయ్యింది. దేవుడు ఉన్నాడనే మాటనే నమ్మని పాషాణుడు కలలు నమ్ముతాడా? వాణి పలికిన పలుకులు పాటించక అతను అటు నుండి ఇటు తిరిగి పడుకుని మళ్లీ గుర్రు పెట్టి నిద్రపోయాడు. నమ్మకం ఉన్నా లేకపోయినా కల మాత్రం అతన్ని వదల్లేదు. వరుసగా రోజు వస్తూనే ఉంది. కలలో వాణి ఉపదేశిస్తూనే ఉంది. అయినప్పటికీ పాషాణుడు కలను కాదని 10 రోజులు తోసిపుచ్చాడు. 11వ రోజునక నిర్లక్ష్యం చేయలేకపోయాడు. ఈ చిత్రమైన కల ఏమిటో, కలలో వాణి పలకడమేమిటో, ఆ మాటలు ఎంతవరకు సత్యమో చూద్దామని చిలుక సరస్సుకు వెళ్ళాడు. ఉదయానే సరస్సు చేరుకుని వాణి చెప్పిన మంత్రం పఠిస్తూ రావి మండతో నీటిపైన అదే పనిగా కొట్టనారంభించాడు. అలా దీక్షతో సాయంత్రం వరకు కొట్టగా ఒక సుడిగుండం ఏర్పడి అందులో సరోవర దేవత ఒక సర్పాకారంలో ప్రత్యక్షమై ఏం కావాలని అడిగింది. నాకు ఐశ్వర్యం కావాలి, నాతో సమమైన వేటగాడు 3 లోకాలలోనూ లేడు అనే కీర్తి కావాలి అని కోరాడు. అందుకు దేవత, సరే, నా తలపైన మెరిసే మణిని ఇస్తాను, అది నీ కోరికలు నెరవేరుస్తుంది. అయితే ప్రతిఫలంగా నాకు నీ సంతానంలో ఒకళ్లను అప్పగించాలి సుమా అన్నది. నీటిలో పాము రూపంలో ఉండే ఈ దేవత పైకి రాగలదా ఏమన్నానా? నా ఇంటికి వచ్చి నా సంతతిని తీసుకుపోవడానికి ఏమే తరమా? అందుచేత నోటి మాటే కదా, అలాగే ఇస్తాలే అన్నంత మాత్రాన ఏం పోయింది అనుకుని సరోవర దేవత షరతుకి అంగీకరించాడు అతను. ఎర్రని పువ్వులాగా ఉండి మెరిసిపోతూ ఉన్న ఆ మణిని పాషాణుడు తీసుకోబోయేసరికల్లా అది కింద పడి ఎర్రటి నుసి అయిపోయింది. ఇది అపశకునంగా భావించి అతను విచారించాడు. కాని దేవత వెంటనే అతన్ని సముదాయించి, నీవేమి కంగారు పడకు, నీకు అవసరమైంది ఈ భస్మమే. దీనిని ధరించి ఏ పనికి వెళ్ళినా ఆ పని దిగ్విజయమవుతుంది. గుక్కెడు నీళ్లల్లో కలిపి తాగితే ఏ వ్యాధి అయినా నయమవుతుంది. ఇక వెళ్ళు అన్నది. అప్పుడతను, దేవి, ఈ భస్మం చూడబోతే ఎంతో లేదు, ఇది అయిపోయిన తర్వాత ఏం చేయమంటావు అని అడిగేసరికి, దానికేముంది, మళ్ళీ వస్తే మరికొంచెం మంత్రభస్మం ఇస్తాను. అయితే నీవు వచ్చి నా వద్ద ఈ ఉపకారం పొందినప్పుడల్లా నీ సంతతిలో ఒకరిని నాకు అప్పగించాల్సి ఉంటుంది సుమా అని చెప్పి ఆమె అదృశ్యమయ్యింది. వరం పొందిన పాషాణుడు ఉత్సాహంతో వేటకు వెళ్ళగా ఎన్నడూ లేనిది ఆ రోజున అపరిమితంగా జంతువులు దొరికినాయి. వాటిని తీసుకుని అతని ఇంటికి చేరుకునేసరికి కడసారి వాడు కనపడలేదు, ఏమైనాడో అంటూ భార్య గోల పెడుతూ ఉంది. కారణం వానికి తెలుసుగా. అప్పుడు భార్యతో సంగతి సందర్భాలన్నీ చెప్పి, బ్రతికి బాగా ఉంటే మళ్లీ పుడతారు పిల్లలు, కనుక విచారించకు అంటూ బోదార్చాడు. ఇలా కొన్నాళ్ళు బాగానే గడిచిన తర్వాత పాషాణుడి చేతిలో ఉండే మంత్రభస్మం అయిపోవటం వల్ల అతను మళ్లీ చిలుక సరస్సుకు పోయి దేవతను ఆరాధించాడు. మునుపటిలాగానే దేవత ప్రత్యక్షమై మళ్లీ ఒక మణి ఇచ్చింది. ఆ మణి యొక్క భస్మం తీసుకుని తలచిన పనులు దిగ్విజయంగా నెరవేర్చుకుంటూ ఇంటికి చేరుకునేసరికి ఇంకొక కొడుకు కనపడటం లేదంటూ ఇల్లాలు గోల చేయొచ్చింది. ఎలా అయితేనే ఈసారి కూడా అతని భార్యను మెల్లిగా సముదాయించి ఊరుకోబెట్టాడు. ఈ విధంగా అతను వరసన తన 5 బిడ్డలను సరోవర దేవతకు అర్పించి ధనము కీర్తి ఆర్జించుకున్నాడు. బిడ్డలందరినీ అర్పించిన తర్వాత చివరకు భార్యను కూడా సమర్పించి వేశాడు. ఇక ఇప్పుడు బదులుగా మనిషినిచ్చి భస్మం తెచ్చుకుందామనుకుంటే ఎవళ్ళు లేకపోయారు. అందుచేత మంత్రభస్మం చేతిలో లేక పాషాణుడికి ఏ పనిలోనూ జయం కలగటం లేదు. వాడి బ్రతుకు హేయమైపోయింది.
అతను విచారంగా అడుగులు వేసుకుంటూ పోతూ ఉన్నాడు. ఒకరోజు దారిలో వానికి ఒక చిన్న మడుగు, దాని నిండా బోలెడన్ని ఎన్నికైన చేపలు కనపడినాయి. ఏం అదృష్టమో గాని ఎన్నాళ్లకు మళ్ళీ మంచి వేట దొరికింది అని సంతోషించి వాటిని పట్టపోయాడు. చేతికి దొరికిన చేపలన్నీ తప్పించుకుపోయినాయి గాని ఒక చిన్న చేప మాత్రం చిక్కుకుంది. పాషాణుడు దాన్ని పట్టి చంపపోగా అది మానవ భాషలో నాన్న నాన్న చంపపోకు అనగానే అతనికి అమితాశ్చర్యం వేసింది. తర్వాత క్రమంగా సరోవర దేవత మహిమ వల్ల తన భార్య బిడ్డలు చేపరూపం పొంది ఈ మడుగులో మగ్గిపోతూ ఉన్న సంగతి తెలిసి తన బుద్ధి తక్కువ వల్లనే కదా తన వాళ్ళలా కష్టాలు పడవలసి వచ్చిందని పశ్చాత్తాపపడ్డాడు. తక్షణమే చిలుక సరస్సుకు చేరుకొని దేవతను ప్రార్థించగా ఆమె ప్రత్యక్షమయ్యింది. అప్పుడు అతను, దేవి, భార్య బిడ్డలు లేని ఈ బ్రతుకెందుకు? ఏకాకినై జీవించినా ఒకటే, లేకున్నా ఒకటే. ఇదంతా నా బుద్ధి తక్కువ వల్లనే వచ్చిందని ఇప్పటికీ గుర్తించగలిగాను. కనుక కరుణించి నా కుటుంబానికి తిరుగా మామూలు రూపం అనుగ్రహించవలసింది అంటూ ప్రాధేయపడ్డాడు. అందుక దేవత, ఈ బుద్ధి నీకు ఇంతకు ముందే ఉండి ఉండవలసింది. ఐశ్వర్యవంతుడివై ఉన్నప్పుడైతే నీ కోరిక సులువుగా నెరవేరేది. ప్రతిగా ఏదైనా ఇస్తే గాని నీకు ఎట్టి ఉపకారము చేయడానికి వీలు కాదు. నీ చేతిలో కాసైనా లేదే, నేనేం చేసేది అన్నది. అప్పుడతను, నీవు కటాక్షించదలిస్తే ఇదొక పెద్ద ఉపకారం కాదు, ఎలాగైనా నా కోరిక నెరవేర్చవలసింది అంటూ కాళ్ల వేళ్లపడి ప్రార్థించాడు. సరోవర దేవతకు దయ కలిగి, సరే, ఒక్కటే ఉపాయం ఉన్నది. అటు భూమి మీద ఇటు నీటిలోనూ కూడా మసలగలిగే పాము జన్మ ఇస్తాను. నువ్వు రాళ్లలో నుంచి రత్నాలు, సముద్రం అడుగు నుంచి ముత్యాలు పోగు చేసుకువచ్చి నాకు ఇస్తూ ఉండాలి. ఇలా నమ్మకంగా 3 నెలల పాటు నన్ను సేవించాలి. గడువు పూర్తి కాగానే నిన్ను విడుదల చేసి నీ కుటుంబాన్ని నీకు వప్పచెపుతాను అంటూ హితవు చెప్పింది. ఎంత కఠిన హృదయుడైతే మాత్రం ఏం చేయగలడు? భార్య బిడ్డల మీద మమకారం చేత దేవత చెప్పిన దానికి చచ్చినట్టు ఒప్పుకున్నాడు. వెంటనే దేవత పాషాణుడిని పాముగా మార్చివేసింది. ఎన్ని కష్టాలలోనూ ఒక్క సుగుణమేమిటంటే, పాము రూపంలో ఉన్న పాషాణుడు మడుగులో ప్రవేశించి తన భార్య బిడ్డలను చూసుకుంటూ ఉండేవాడు. ఈ తృప్తితోనే అతను ఆ 3 నెలలు సంతోషంగా గడపగలిగాడు. సరోవర దేవత పెట్టిన గడువు లోపల పాషాణుడు శ్రమపడి రాళ్లలో నుంచి రత్నాలు, సముద్రం అడుగు నుంచి ముత్యాలు కొల్లలుగా పోగు చేసుకువచ్చి చిలుక సరస్సును నింపివేశాడు. అందుకు సంతోషించి దేవత అతనితో, పాషాణుడా, నీవెంతో విశ్వాసంగా చేసిన సేవకు చాలా ఆనందమయ్యింది. ఈ రోజుతో గడువు తీరింది కనుక ఇంక నీవు ఇంటికి పోవచ్చు అనేసరికి అతనికి మళ్ళీ మామూలు రూపం వచ్చేసింది. ఇంతలోనే అతని భార్య పిల్లలు కూడా మళ్ళీ మామూలు రూపాలతో అక్కడికి వచ్చి చేరుకున్నారు. వారంతా కలిసి దేవికి నమస్కరించి ఆమె దీవెనలు పొంది ఇంటికి తిరిగి వచ్చి ఆనాటి నుంచి పాషాణుడు దురాశకు పోకుండా కష్టపడి జీవించటం నేర్చుకున్నాడు. కథ సమాప్తం. చెరపకురా చెడేవు. ఒకానొక రాజ్యంలో పేద దంపతులు ఉండేవారు. వారికి లేక ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుర్రవానికి 18వ ఏట రాజకుమారితో పెళ్ళవుతుందని వాని జాతకంలో ఉన్నట్టు ఒక పుకారు పుట్టింది. ఈ పుకారు ఆ నోట ఈ నోట అల్లుకొని మెల్లగా రాజుగారి చెవిని కూడా పడింది. ఈ వార్త విన్న వెంటనే రాజు తన మంత్రిని ఆ పేద దంపతుల వద్దకు పంపి ఎలా అయినా ఆ కుర్రవాడిని తీసుకురమ్మన్నాడు. మంత్రి వెళ్ళి ఆ దంపతులకు 1000 వరహాలిచ్చి పిల్లవాడిని తీసుకువచ్చాడు. పిల్లవాడిని వెంటనే ఒక పెట్టెలో పెట్టి నదిలో వదిలిపెట్టించి వేశాడు రాజు. ఇక పీడ వదిలింది, నా కుమార్తెకు పేదవాణ్ణిచ్చి పెళ్లి చేయవలసిన యోగం తప్పింది అని తృప్తిపడ్డాడు. నీటిపైన వదిలిన కుర్రవాడు మళ్లీ బతికేదేమిటి అని రాజు ఉద్దేశం. అయితే పిల్లవాడున్న పెట్టె పోయి ఆనకట్ట వద్ద తేలి రాజుగారి నౌకర్లలో ఒకనికి దొరికింది. పిల్ల పాపాలైన అతను వాణ్ణి తెచ్చి అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. ఇలా ఇంచుమించు 18 ఏళ్లు గడిచిపోయినాయి. ఒక రోజున రాజు ఏదో పని మీద ఆనకట్ట వద్దకు వచ్చి నౌకరును పలకరిస్తూ అతని ప్రక్కనున్న ఆ కుర్రవాడు ఎవరని ప్రశ్నించాడు. అతను
వాడు నా కొడుకే అంటూ అతను 18 ఏళ్ల క్రిందట తనకు పెట్టెలో దొరకడము, తను పెంచడము అన్నీ చెప్పాడు. అది విన్న రాజు, ఏమోయ్, నీ కొడుకు చాలా చురుకైన వాడుగా కనపడుతున్నాడు. కోటలో రాణిగారికి అత్యవసరంగా ఒక ఉత్తరం పంపించాలి. మీ వాడి తెలివితేటలు చూద్దాం, ఒకసారి పోయి రమ్మను అనేసరికి తన కొడుకును రాజుగారు ఇంతగా మెచ్చుకుంటున్నారు కదా అని నౌకరు పొంగిపోయి సరేనన్నాడు. ఆ కుర్రవాడి పేరు అదృష్టదీపుడు. వాడు ఆ జాబు పుచ్చుకుని బయలుదేరి చీకటి పడే వేళకు ఒక అరణ్యం ప్రవేశించాడు. అల్లంత దూరాన మిణుకు మిణుకుమంటూ ఒక చిన్న వెలుగు కనిపించింది. అదృష్టదీపుడు మెల్లగా అక్కడికి పోయాడు. అది చిన్న కుటీరం. అక్కడ ఒక అవ్వ చలి కాచుకుంటూ ఉంది. ఈ కుర్రవాణిని చూసి ఆమె కుశల ప్రశ్నలు వేయక అతను తన వృత్తాంతమంతా పోసగుచ్చినట్లు చెప్పాడు. అదంతా విని అవ్వ, అయ్యో, దారి తప్పి వచ్చి దొంగల చేతుల్లో చిక్కావే, వాళ్ల కంట పడ్డావా, నిన్ను ప్రాణాలతో పోనివ్వరు అన్నది. అందుకు కుర్రవాడు, అవ్వా, నాకేమీ భయం లేదు, నన్ను ఆ దేవుడే రక్షిస్తాడు అని నిబ్బరంగా అంటూ అలసటగా ఉండటం చేత అక్కడనే నిద్రించాడు. కొంచెం సేపటికల్లా దొంగల గుంపు వచ్చేసింది. ఏ కుర్రవాడెవడో అంటూ వాళ్ళు కాపలా కాసి ఎవరు గద్దించేసరికి ఆమె అదృష్టదీపుని స్థితిగతులంతా చెప్పింది. దొంగలు ఎంత దుష్టులైనప్పటికీ ఆ కుర్రవాని ముఖం చూడగానే జాలిపడి అతను పట్టుకు వెళుతున్న ఈ జాబు ఏమై ఉంటుందా అని విప్పి చూశారు. ఈ ఉత్తరం తెచ్చిన కుర్రవాణిని చంపివేయవలెను అని అందులో రాసి ఉంది. దొంగల నాయకుడు ఆ జాబును చించివేసి, నేను వచ్చేలోగా ఈ ఉత్తరం తెచ్చిన పిల్లవానికి మన అమ్మాయినిచ్చి పెళ్లి చేయవలెను అని రాజు వ్రాసినట్టే మరి ఒక జాబు రాసి దానిని అదృష్టదీపుని దుస్తుల్లో ఉంచాడు. తర్వాత అతను నిద్రలేచి బయలుదేరి రాజుగారి కోట చేరుకున్నాడు. రాజకుమారి కూడా ఇతనిని పెళ్లాడటానికి ఇష్టపడింది. రాజు ఉత్తరం ప్రకారం వెంటనే అదృష్టదీపునికి రాజకుమారినిచ్చి అతి వైభవంగా వివాహం జరిపించేశారు. కొన్నాళ్లకు రాజు ఇంటికి తిరిగి వచ్చాడు. అదృష్టదీపుడు చంపబడటానికి బదులు తన ఇంటి అల్లుడే కూర్చున్నందుకు చాలా విచారించాడు. అయినప్పటికీ తన ఇష్టానికి వ్యతిరేకంగా ఇలా జరిగినందుకు ఏ పాపమో ఎరుగని అదృష్టదీపుని పైన రాజుకి కసి తీరలేదు. అందుచేత ఏదో ఒక వంకతో వానిని తిప్పలు పెట్టి బాధించటానికే ఆయన నిశ్చయించుకున్నాడు. ఒక రోజున రాజు అల్లుడిని పిలిచి, అబ్బాయి, నీవు నాకొక పని చేసి పెట్టాలి. ఈ పని నీ వల్ల తప్ప ఇతరుల వల్ల కాదని నాకు తెలుసు. ఇక్కడకు తిన్నగా తూర్పు దిశన ఒక అరణ్యంలో ఒక పాతాళ గృహం కనిపిస్తుంది. అందులో ఒక రాక్షసుడున్నాడు. అతని తలలో ఉండే బంగారు వెంట్రుకలలో 3 వెంట్రుకలు తెచ్చిపెట్టాలి అన్నాడు. సహజ సిద్ధంగా ధైర్య సాహసాలు గల అదృష్టదీపుడు, ఓ, అలాగే పట్టుకు వస్తాను, నాకిదొక పెద్ద పనా అని బయలుదేరాడు. అతను ప్రయాణమై వెళ్ళగా మధ్యదారిలో ఒక పట్టణం తగిలింది. ఆ పట్టణపు నడివీధిలో ఒక బావి దగ్గర కాపలా కాస్తూ ఉన్న ఒక అతను అదృష్టదీపును చూసి, అబ్బాయి, ఈ బావిలో ఎప్పుడు ఫలరసాలు ఊరుతూ ఉండేవి, ఇప్పుడెందుచేతనో ఇందులో నీరైనా ఊరడం లేదు, దీనికి కారణం ఏమిటో నీకు తెలుసా అని అడిగాడు. అందుకు అదృష్టదీపుడు, ఈ పాటి సంగతి నాకు తెలియకపోవడం ఏమిటి, నేనిప్పుడు చాలా అత్యవసర కార్యం మీద వెళ్తున్నాను, తిరుగా వచ్చేటప్పుడు నీ ప్రశ్నకు జవాబు చెప్పిపోతాలే అంటూ తన దారిని తాను సాగిపోయాడు. మరికొంత దూరం వెళ్లేసరికి ఇంకొక పట్టణం తగిలింది. ఆ పట్టణంలో ఒక అతను ఒక చెట్టుని కాపలా కాస్తున్నాడు. అతను అదృష్టదీపును చూసి, ఈ చెట్టును ఎప్పుడు బంగారు పండ్లు కాచేవి, ఇప్పుడు పండ్లు లేవు సరికదా, ఆకులు కూడా రాలిపోయినాయి, దీనికి కారణం ఏమిటో నీకు తెలుసా, నువ్వు పరదేశిలా కనిపిస్తున్నావు అని అడిగాడు. దీనికి కూడా జవాబు మళ్ళీ వచ్చేటప్పుడు చెబుతానన్నాడు అతను. ఇంకా పోగా ఒక నది అడ్డం వచ్చింది. అక్కడి పల్లెవాడు అదృష్టదీపుని చూసి, నేను ఎల్లకాలమూ ఇక్కడ ఉండిపోవలసిందేనా, ఎంతమందిని అడిగినా నాకు సమాధానం చెప్పటం లేదు, నాకు విడుదలనేది లేదా అని అడిగాడు. దీనికి కూడా వచ్చేటప్పుడు జవాబు చెబుతానన్నాడు. నది దాటి అవతలి ఒడ్డుకు చేరుకోగానే అదృష్టదీపునికి
రాక్షసుని పాతాళ గృహం కనిపించింది. అప్పుడు రాక్షసుడు ఇంటలేడు కాని ఇల్లు కాసే పెద్దమ్మ మాత్రం ఉంది. అదృష్టదీపుడు తను వచ్చిన పని అంతా వివరించి చెప్పేసరికి ఆమె, నాయనా, నీవు తలపెట్టింది చాలా ప్రమాదకరమైన పని. అయినా నీవు అదృష్టవంతునిలా కనిపిస్తున్నావు కనుక నా సాయశక్తులా నీకు సాయం చేస్తాను. ఎలాగనో యుక్తి చేసి రాక్షసుడిని నిద్రపుచ్చుతాను. నిద్దట్లో నీకోసం అతని తలలో నుంచి బంగారు వెంట్రుకలు 3 లాగుతాను. అదే సమయంలో నీ 3 ప్రశ్నలకు వాని చేత జవాబులు చెప్పిస్తాను. అప్పుడు నీవు తలుపు చాటున నక్కి అతను చెప్పే సమాధానాలు జాగ్రత్తతో వింటూ ఉండాలి అని సలహా చెప్పింది. ఇంతలో రాక్షసుడు వచ్చాడు. పెద్దమ్మ వాడికి తిండి పెట్టి నిద్రపుచ్చింది. కొంతసేపైనాక సమయం చూసి పెద్దమ్మ రాక్షసుని వెంట్రుక ఒకటి లాగింది. వాడు లేచి, ఏమిటది అని అరిచాడు. ఏమీ లేదు, కలలో నీ జుట్టు పీకానంది పెద్దమ్మ. ఏమిటి కలగన్నావు అని అడిగాడు రాక్షసుడు. ఫలానా పట్టణపు నడివీధిలో బావిలో ఎప్పుడూ ఫలరసాలు ఊరేవి, ఇప్పుడు ఎందుచేత ఎండిపోయింది అని అడిగింది పెద్దమ్మ. ఓ సిదేనా ఎంత చేసి నీ కల? ఆ బావిలో రాతి కింద ఒక కోదురు కప్ప నివాసం ఏర్పరచుకుంది. దానిని తొలగించినట్టయితే మామూలవుతుంది అని చెప్పి రాక్షసుడు మళ్ళీ నిద్రపోసాగాడు. తర్వాత పెద్దమ్మ 2వ వెంట్రుక లాగింది. రాక్షసుడు కోపంతో గర్జించేసరికి, నాయనా, కోపపడకు, కలగన్నాను. ఫలానా దేశంలో బంగారు పండ్లు కాసే చెట్టుకి ఇప్పుడు ఆకులు కూడా లేకుండా పోయినాయి, ఎందుచేత అని అడిగింది. అందుకు వాడు, ఒక చుంచెలుక రాత్రివేళ దాని వేళ్లను కొరికి వేస్తోంది. ఆ ఎలుకను చంపితే మామూలుగా చెట్టు కాస్తుంది అని చెప్పి మళ్లీ గుర్రు పెట్టి నిద్రపోయాడు. ఏమైనా సరేనని ధైర్యం చేసి పెద్దమ్మ 3వసారి మళ్లీ మరొక వెంట్రుక లాగింది. ఈసారి రాక్షసుడు గావు కేక పెట్టి పెద్దమ్మను చావగొట్టడానికి సిద్ధమయ్యాడు. చెడ్డ కల వస్తే ఏం చేయమంటావు నాయనా అంటూ వాడిని శాంతపరిచి మళ్లీ తనకు కల వచ్చినట్టు, ఫలానా పట్టణంలో పల్లెవాడు ఎంతకాలం నుంచో పడవ నడుపుతున్నాడు, వానికి విడుదల లేదా అని అడిగేసరికి, విడుదల లేకేమి, నది దాటడానికి ఎవరు ముందుకు వస్తాడో వాడి చేతికి తెడ్డు ఇస్తే సరి, 2వ వాడే పల్లెవాడవుతాడు అని మళ్లీ నిద్రపోయాడు. అదృష్టదీపుడు రాక్షసుడు చెప్పిన 3 సమాధానాలు జ్ఞాపకం పెట్టుకుని పెద్దమ్మ ఇచ్చిన 3 బంగారు వెంట్రుకలు తీసుకుని ఇంటి ముఖం పట్టాడు. మొదట నది వద్దకు వచ్చి పల్లెవాని సమాధానం చెప్పేసరికి వాడు చాలా మెచ్చుకుని అతన్ని నది దాటించి 2 గోతాల నిండా బంగారం ఇచ్చాడు. తర్వాత 2వ వాడు కూడా అతను చెప్పిన జవాబుకి ఎంతో సంతోషించి 2 గోతాల బంగారం ఇచ్చాడు. చివరకు మొదటి కాపలా వాడి వద్దకు వచ్చి ఫలరసాలు ఊరే ఉపాయం వెల్లడించగా వాడు పొంగిపోయి మరో 2 గోతాల బంగారం ఇచ్చి పంపాడు. అదృష్టదీపుడు కోటను చేరుకుని బంగారు వెంట్రుకలు 3 రాజుకిచ్చాడు. రాజు సంతోషించాడు. కానీ దురాశ కలగటం చేత, ఇంత బంగారం ఎలా సంపాదించగలిగావు అని అడిగాడు. దానికి అల్లుడు, రాజా, రాక్షసుని పాతాళ గృహానికి పోయే దారిలో ఒక మహిమగల నది ఉంది. ఆ నది ఒడ్డున ఉండే ఇసుకంతా బంగారమే. ఆ నది దాటించే పల్లెవాడొకడు ఉన్నాడు. వాడి సహాయంతో నది దాటి మనం పట్టుకు వెళ్లిన గోతాలన్నీ ఇష్టం వచ్చినట్టు బంగారంతో నింపుకోవచ్చు అని చెప్పాడు. రాజు కష్టపడి ఆ నది ఒడ్డుకు చేరుకుని నది దాటించమని పల్లెవాణిని కోరాడు. అయితే పల్లెవాడు ఒడ్డు దాటకముందే తెడ్డు రాజు చేతికి ఇచ్చి తను గభీమని దూకి పారిపోయాడు. ఈ విధంగా తను చేసిన పాపాలకు ఫలితంగా రాజే పల్లెవాడయ్యాడు. అక్కడ అదృష్టదీపుడు రాజకుమారితో హాయిగా ఉంటున్నాడు. కథ సమాప్తం. బేతాళ కథ. సువర్ణభూమి. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ పట్టుదల ప్రయత్నానికి జోహార్లు. ఆరుగాలం కష్టించిన కర్షకుణ్ణి కాదని ధర్మం మరిచి తన స్నేహితుడికి వత్తాసు పలికాడొక మహారాజు. ప్రజా వ్యతిరేకమైన నిర్ణయం తీసుకుని నలుగురిలో నగుబాటు పాలైన ఆ అమాయక చక్రవర్తి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ
ఈ విధంగా చెప్పసాగాడు. మైత్రేయపురాన్ని ఆనందసేనుడు పరిపాలిస్తున్న రోజులవి. ఆయనకు వ్యవసాయం అంటే మక్కువ. తీరిక దొరికినప్పుడల్లా తన పొలాల్లోని వ్యవసాయ పనుల పరిశీలనకు వెళ్ళేవాడు. వ్యవసాయంలో తలెత్తే ప్రతి మార్పును గమనించి దిగుబడి పెంచేందుకు పాటుపడేవాడు. తాను తెలుసుకున్న విషయాలను దేశంలోని వ్యవసాయదారులందరికీ అందుబాటులో ఉంచి వారిని ప్రోత్సహించేవాడు. ఒక పర్యాయం దేశంలోని రైతులకు వ్యవసాయ ఉత్పత్తుల పోటీలు నిర్వహించదలిచాడు ఆనందసేనుడు. పోటీల నియమాలను, బహుమతుల వివరాలను దేశమంతా చాటింపు వేయించాడు. సంవత్సర కాలంలో రైతులు తమ తమ పొలాల్లో అధిక దిగుబడులను సాధించటమే కాక ఆయా పంటలతో ప్రజలందరి దృష్టిని ఆకర్షించాలి. అలాంటి వారిలో దేశం నలుమూలల నుంచి 4 ఉత్తమ రైతులను ఎంపిక చేసి వారికి సువర్ణ భూమి పురస్కారాలను అందించటం, వాటితో పాటు భారీ నగదును బహుమతిగా ఇవ్వటం జరుగుతుంది. ఆ ప్రకటన దేశమంతా ప్రచారమయ్యింది. ఉత్సాహవంతులైన రైతులు ఆ పోటీకి సిద్ధపడ్డారు. 1 సంవత్సరం గడిచింది. బహుమతులు ఇచ్చేందుకు రాజు ప్రకటించిన తేదీ దగ్గర పడింది. బహుమతులు ఇవ్వాల్సిన నాడు రాజాస్థానం ప్రజలతో కిటకిటలాడింది. రాజు చేసిన సైగతో మంత్రి మైనాకుడు పైకి లేచి, సభకు విచ్చేసిన అధికార అనధికారులకు, రైతులకు మరియు సామాన్య ప్రజానీకానికి అభినందనలు. రైతు బాంధవునిగా పేరుగాంచిన మన మహారాజు గారి వ్యవసాయ పోటీ ఆలోచన మీలో ఎంత ఉత్సుకత కలిగించిందనేది ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఎంతోమంది రైతులు ఈ సంవత్సర కాలంలో నిద్రాహారాలు మాని పొలాన్ని కన్నబిడ్డలా పోషించి పంటలు పండించారు. అయితే బహుమతులు అందరికీ రావనే వాస్తవాన్ని రైతు మిత్రులు గమనించాలి. దేశం నలుమూలల నుంచి 4 మాత్రమే ఎన్నుకోవటం జరిగింది. మిగిలిన కర్షకులు తమ కృషికి గుర్తింపు రాలేదని దిగులు చెందనవసరం లేదు. ఈ పోటీని ప్రతి సంవత్సరం జరపాలని ప్రభువుల వారు నిర్ణయించారు. దాంతో వారి కృషి ఏదో ఒక సంవత్సరాన గుర్తింపుకు నోచుకుంటుంది. మీరందరూ ఎంతో క్రమశిక్షణతో వ్యవహరించి మనం ప్రారంభించిన ఈ నూతన ఒరవడిని ఇరుగు పొరుగు దేశాలు కూడా అనుసరించేలా విజయవంతం చేయాలి అంటూ రాజుకు అభివాదం చేసి తన స్థానంలో ఆసీనుడయ్యాడు. రాజు సింహాసనం నుంచి లేచి నిల్చోగానే సభలో సూది పడినా వినబడేంత నిశ్శబ్దం అలుముకుంది. గొంతు సవరించుకుంటూ, పోటీలపై ప్రతి ఒక్కరూ ఆసక్తిని చూపించటం శుభపరిణామం. వ్యవసాయ వృత్తిని పలువురు చేపట్టేందుకు నేను తీసుకున్న ఈ నిర్ణయం దోహదపడుతుందని ఆశిస్తున్నాను. విజేతలు, వారి వివరాలను నేనే స్వయంగా సభలో తెలుపుతాను. ముందుగా రాజ్య నైరుతి దిశ ప్రాంతం నుంచి ఎన్నికైన ఆదర్శ రైతు రామకోటి అంటూ చిరుదరహాసంతో చెప్పాడు. రామకోటి వినయంగా చేతులు జోడించి సభలోని వారికి అభివాదం చేశాడు. రాజు అతని ఘనతను తెలుపుతూ, రామకోటి ఈ సంవత్సర కాలం పాటు తన దృష్టినంతా కూరగాయల సాగుపై ఉంచాడు. ఎవరూ కని విని ఎరుగని పరిమాణంలో కాయగూరలను పండించి వీక్షకులు ముక్కున వేలు వేసుకునేలా చేశాడు. అతని ప్రతిభకు నిదర్శనంగా మీ ముందు రామకోటి తోటలో కాసిన ఓ భారీ గుమ్మడికాయను ప్రదర్శించటం జరుగుతుంది అని చెప్పి సంజ్ఞ చేశాడు. 4 భటులు అతి కష్టంపై ఓ గుమ్మడికాయను మోసుకొచ్చి సభలోని ఓ బల్లపై ఉంచారు. దానిని చూసి సభలోని వారందరూ నోరు వెళ్ళబెట్టారు. 100 మందికి సరిపోయేలా ఉందది. సభ మధ్యలో సత్కార ఆసనం ఏర్పాటు చేయించి దానిలో రామకోటిని కూర్చోబెట్టి సువర్ణభూమి జ్ఞాపికను, నగదు సంచిని ఇచ్చి శాలువాతో సత్కరించాడు ఆనందసేనుడు. సభ కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది. తర్వాత ఈశాన్య ప్రాంతం నుంచి ఉత్తమ రైతుగా సోమశర్మ ఎన్నిక కాబడ్డాడు. తనకున్న కొద్దిపాటి పొలంలోనే చీడపీడలు సోకకుండా పలు రకాల ఆకుకూరలు పండించాడు. అతని ఆకుమడిలోని ఓ పెద్ద ఆకును తెచ్చి సభ ముందు ఉంచి అందులో సంవత్సరం పాపాయిని పడుకోబెట్టారు. ఆ ఆకు పాపాయి కంటే అధిక వైశాల్యంతో ఉండి సభలోని వారి చేత చప్పట్ల వర్షాన్ని కురిపించింది. సోమశర్మ సన్మానానంతరం ఆగ్నేయ ప్రాంతం నుంచి కర్షకోత్తముడిగా మాధవ కీర్తి ఎంపికయ్యాడు.
ఇటీవల ఒక పర్యాయం కార్యార్థి అయి పరివారంతో రాజ్య పర్యటన చేస్తున్నప్పుడు మాధవకీర్తి తోట పక్క నుంచి వెళ్లటం తటస్థించింది. తోట మీదుగా మెల్లగా వీచిన గాలి ఆ తోటలో విరగగాసిన మామిడి పళ్ల రుచిని మోసుకొచ్చింది. ఆ సువాసన నాలో ఆకలి దప్పులను మాయం చేసి బుట్టెడు మామిడి పళ్ళు తిన్న సంతృప్తిని మిగిల్చింది. నాకొక్కరికే కాదు, పరివారానికంతా ఇదే అనుభవం. ఎంతో మంది అస్వస్థులు తోట దగ్గరికి వచ్చి ఆహ్లాదపూరిత గాలిని పీల్చి స్వస్థత పొందారని కూడా పరిశీలనలో తేలింది. ఇతని ప్రతిభకు నేనే ప్రత్యక్ష సాక్షిని. ఆనందసేనుడు మాటలు ఆపగానే భటులు ఓ బుట్టెడు మామిడి పళ్ళు తెచ్చిపెట్టారు. వాటి సువాసన సభ నిండా అలుముకుంది. సభలోని వారి కేరింతల మధ్య మాధవకీర్తి సత్కారం కూడా ఉత్సాహపూరితంగా సాగింది. చివరగా వాయువ్య ప్రాంతం నుంచి విశాఖుడు ఉత్తమ సాగుదారుడిగా ఎంపికైనట్లు ప్రకటన వెలువడింది. రాజు విశాఖుడి గొప్పతనాన్ని చెబుతూ, మన దేశ వాయువ్య ప్రాంత పరిస్థితి మనకు సుపరిచితమే. అధిక క్షామంతో కొనారిల్లుతూ అరుదుగా మాత్రమే వర్షం పడే ఆ ప్రాంతంలో ధాన్యాన్ని సాగు చేయటం ఎంతో క్లిష్టమైన ప్రక్రియ. కానీ దానిని సుసాధ్యం చేసి పలు రకాల ధాన్యాలను తక్కువ నీటితోనే పండించటం విశాఖుడి ప్రతిభకు గీటురాయి. నిరంతరం నీటిలో నానుతూ ఉన్నప్పుడే వరి పంట దిగుబడిని ఇస్తుంది. అలాంటి స్థితిని తారుమారు చేసి దేశంలోకెల్లా వరిలో అధిక దిగుబడిని సాధించినందుకు ఈ యువ రైతును సన్మానించటం అత్యంత సముచితమని నా భావన అన్నాడు. విశాఖుడు లేచి నేలకు నమస్కరించి తర్వాత సభలోని వారికి అభివాదం చేశాడు. మరుక్షణమే వారిలో నుంచి ఓ వ్యక్తి లేచి నిల్చున్నాడు. అతని పేరు భైరవనాథుడు, భూస్వామి. తను మాట్లాడుతూ, రాజా, మీరు అనుమతిస్తే ఒక విషయాన్ని సభ దృష్టికి తీసుకురావాలని భావిస్తున్నాను అని తన మాటల్ని మధ్యలో ఆపాడు. భైరవనాథుడు ఆనందసేనుడికి మిత్రుడే. దాంతో, భైరవ, నీవు చెప్పాలనుకున్న విషయాన్ని నిరభ్యంతరంగా చెప్పు. సభలోని వారి అభిప్రాయాలు తెలుసుకోవడం రాజు విధి అని ఆజ్ఞ ఇచ్చాడు ఆనందసేనుడు. వాయువ్య ప్రాంతం నుంచి మీరు ఎంపిక చేసిన విశాఖుడు సాగు చేసింది తన స్వంత పొలం కాదు, నా వద్ద నుంచి 2 ఏళ్ల కాలానికి కౌలుకు తీసుకున్న భూమి. భూ యజమానినైన నన్ను విస్మరించి కౌలు రైతుకు సన్మానం చేయడం, సువర్ణభూమి పురస్కారం ఇవ్వడం ఎంతవరకు సమంజసమో కాస్త తార్కికంగా ఆలోచించండి. భూసారాన్ని బట్టే పంట దిగుబడి ఆధారపడి ఉంటుంది. నా భూమి గొప్పతనం వలన విశాఖుడు అధిక దిగుబడి సాధిస్తే ఆ ఘనత నాకు కాక అతనికి దక్కటం అధర్మం కదా? ఆవేదనగా అడిగాడు భైరవనాథుడు. నీ భూమిలో సారమున్నా దానిని వెలికి తీసింది విశాఖుడే కదా, ఈ పురస్కారం తనకే దక్కాలి కదా అంటూ ఆనందసేనుడు తన అభిప్రాయం తెలిపాడు. మీ నిర్ణయానికి మేము శిరసావహిస్తాం. అయితే ఈ ఎంపిక భూ యజమానులందరినీ కించపరుస్తుందని నా భావన. అవమాన భారంతో కూర్చున్నాడు భైరవనాథుడు. కాసేపు దీర్ఘంగా ఆలోచించిన ఆనందసేనుడు, భైరవ, నీవు చెప్పిన మాటలు సమంజసంగా తోస్తున్నాయి. సువర్ణభూమి పురస్కారానికి నీవే అర్హుడవు. అయితే నగదు బహుమతి మాత్రం విశాఖుడికి అందజేయబడుతుంది. దీనికి నీకెలాంటి అభ్యంతరం ఉండదనే భావిస్తున్నాను అన్నాడు. భైరవనాథుడు తన ఆసనంలో నుంచి పైకి లేచి, దీనికి నా పూర్తి అంగీకారాన్ని తెలుపుతున్నాను. విశాఖుడికి నేను కూడా 50,000 వరహాల స్వంత పైకాన్ని మీ నగదుతో పాటు అందిస్తాను అని ఆనందంగా చెప్పాడు. ఆసనంపై భైరవనాథుడికి సత్కారం జరిగింది. విశాఖుడికి మాత్రం నగదు సంచి అందింది. అయితే విశాఖుడిలో ఏమాత్రం అవమానభారం లేదు. తనెంతో సంతోషంగా దానిని స్వీకరించాడు. సభలోని వారిలో అధికులకు విశాఖుడి పట్ల జాలి, భైరవనాథుడి పట్ల కోపం కలిగాయి. ఇంతవరకు కథ చెప్పిన బేతాళుడు, రాజా, కుతర్కంతో వక్రబుద్ధితో భైరవనాథుడు సత్కారాన్ని అందుకున్నా ప్రజల దృష్టిలో చులకనయ్యాడు. తెలివైన రాజు ఎంతటి అసంబద్ధ తీర్పును ఎలా ఇచ్చాడు? విశాఖుడు కూడా తనకు జరుగుతున్న అన్యాయాన్ని మౌనంగా వీక్షిస్తూ ఆత్మవంచన చేసుకున్నాడు. తన నుంచి స్వల్ప ప్రతిస్పందన కూడా లేకపోవడం వెనుక ఏమిటి కారణం?
సమాధానం తెలిసి చెప్పకపోయావో నీ తల 1000 ముక్కలవుతుంది అన్నాడు. విక్రమార్కుడు, బేతాళ, ఆశ్రిత పక్షపాతం కాదు, పురస్కారానికి 100కి 100 పాళ్ళు విశాఖుడే అర్హుడని రాజు ఎరుగు. కాని విశాఖుడికి ఇస్తే భైరవనాథుడు అతనికి భవిష్యత్తులో సమస్యలు సృష్టించటం ఖాయం. భైరవనాథుడిది అహం సమస్య. తన పొలాన్ని వాడుకుని ఇతరులు గుర్తింపు పొందుతున్నారన్న బాధ అతన్ని దహించి వేసింది. పురస్కారాన్ని అతనికి ఇచ్చేసినంత మాత్రాన తనకు పెరిగే కీర్తి లేదు, విశాఖుడికి కలిగే అవమానమూ లేదు. ఎందుకంటే ఇప్పటికే విశాఖుడి కీర్తి పలు ప్రాంతాలకు వ్యాపించింది. అతని ప్రతిభకు ప్రత్యేక గుర్తింపు అనవసరం. భైరవనాథుడి అహం చల్లారితే సమస్య పరిష్కారమవుతుందని ఆనందసేనుడు గ్రహించాడు. అలాగే విశాఖుడికి స్వంత భూమి అవసరాన్ని కూడా ఆయన గుర్తించాడు. అందుచేతనే సత్కారం భైరవునికి, నగదు విశాఖునికి ఇచ్చాడు. పురస్కారం తనకు అందుతుందని తెలియగానే భైరవనాథుని అహం శాంతించింది. దాని ఫలితంగానే ఉత్సాహంగా తను కూడా విశాఖుడికి అదనపు నగదుని ఇస్తానన్నాడు. రాజు నిర్ణయంలోని అంతరార్థాన్ని విశాఖుడు గ్రహించాడు. అంతా తన మేలు కొరకే జరుగుతోందని గుర్తించబట్టే ఏమాత్రం ప్రతిఘటన చేయక చిరునవ్వుతో నగదు స్వీకరించాడు. శాశ్వత భూమి కొరకు విశాఖుడికి పైకం లభించటం, భైరవనాథుడు సంతోషపడటం అనే 2 సానుకూల ఫలితాలను తన తీర్పు ద్వారా సాధించటం ఆనందసేనుడి ఘనతే కదా, వివరించాడు విక్రమార్కుడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగటం, సరైన సమాధానం లభించటంతో బేతాళుడు శవంతో సహా ఎగిరి తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.